చిన్ని కృష్ణయ్య జననం ఎలా జరిగిందో తెలుసుకుందామా? పురాణాల ప్రకారం కంసుడు అనే రాక్షసుడు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. తన చెల్లి దేవకిని వసుదేవుడు అనే రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లిలోనే అతనికి ఒక ఆకాశవాణి వినబడుతుంది. నీ చెల్లికి పుట్టే 8వ సంతానం నీకు మృత్యువుగా మారుతుంది అంటుంది. అది విని కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. అప్పటి నుండి దేవకీదేవి గర్భాన జన్మించిన పిల్లలందరినీ చంపుతూనే ఉంటాడు. అలా 6 మంది పిల్లల్ని చంపుతాడు. 7వ సంతానం బలరాముడు. ఆయనను దేవకి గర్భం నుండి వసుదేవుని మొదటి భార్య అయిన రోహిణి గర్భంలోకి దేవతలు ప్రవేశపెడతారు. ఇక 8వ సంతానం ఆ చిన్ని కృష్ణయ్య దేవకి వసుదేవులకు జన్మిస్తారు. కృష్ణుడు జన్మించిన రాత్రి విపరీతమైన వర్షం కురుస్తుంది. కాపలాదారులు నిద్రపోతారు. తాళాలు విరిగిపడి తలుపులన్నీ తెరుచుకుంటాయి. ఆ చిన్ని కృష్ణయ్యను గంపలో పెట్టుకొని వసుదేవుల వారు నడుస్తూ ఉంటే యమునా నది వాళ్లకు దారిని ఇస్తుంది. ఆదిశేషుడు ఆ కృష్ణయ్య తడవకుండా గొడుగులా వారిని రక్షిస్తాడు. అలా వసుదేవుల వారు గోకులం చేరుకుంటారు. కృష్ణయ్యను నందమహారాజు గారికి ఇస్తే నందమహారాజు గారు యశోదాదేవి దగ్గర ఉన్న పాపను వసుదేవుల వారికి ఇస్తారు. వసుదేవుడు ఆ పాపను తీసుకొని మళ్ళీ మధురకు వస్తాడు. దేవకీదేవి ప్రసవం గురించి తెలిసిన కంసుడు 8వ సంతానాన్ని చంపడానికి వస్తాడు. 8వ సంతానం పాప పుట్టిందని పాపను చంపబోతుంటే ఆ పాప యోగమాయలాగా మారి నీ మరణం తథ్యం, నీ మృత్యువు ఈ భూమిపైకి వచ్చేసింది అని చెప్పి మాయమైపోతుంది. అది విన్న కంసుడు చాలా భయపడిపోతాడు. తన మృత్యువుకై పుట్టిన పిల్లవాడిని చంపేయమని రాక్షసులందరికీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ గోకులంలో యశోదాదేవికి కృష్ణుడు పుట్టాడని నందమహారాజు గారు పెద్ద పండగ జరుపుతారు. అప్పటి నుండి గోకులంలో కృష్ణయ్య లీలలు మొదలవుతాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.